హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంట్రోలో మీ టైం ఎక్కువ తీసుకోను. 6 బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఏంటో ఒకేసారి చూసేద్దాం పదండి. ముందుగా 5 వర్డ్ రీకాల్ గేమ్. ఇది అసలు ఎలా ఆడాలి? ముందుగా 5 పదాలు రాయండి. మీకు తోచిన 5 పదాలు, అది ఏదైనా సరే రాసేయండి. ఉదాహరణకి బాల్, బుక్, మౌంటైన్, రివర్, సన్, ఇలా ఏదైనా అవ్వచ్చు. తర్వాత 20 సెకండ్లు వాటిని చూసి గుర్తుంచుకోండి. వాటిని లైన్గా గుర్తుపెట్టుకోవడానికి మీరు ఏ ఆర్డర్లో అయితే రాశారో అదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 1 నిమిషం డిస్ట్రాక్ట్ అవ్వండి. ఆ పేపర్ పక్కన పెట్టేయండి, ఇంకేదైనా పనిలో పడిపోండి. 1 నిమిషం అటు ఇటు నడవడం, ఫోన్ చూసుకోవడం, మనం రీల్స్ స్క్రోల్ చేయడం, ఇలాంటివి ఏమైనా చేయొచ్చు. 1 నిమిషం తర్వాత పేపర్ చూడకుండా ఆ 5 పదాలని ఏ క్రమంలో అయితే మీరు గుర్తుంచుకున్నారో, ఏ క్రమంలో అయితే మీరు రాసుకున్నారో అదే క్రమంలో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఈ గేమ్ ఎందుకు పనిచేస్తుంది? ఈ గేమ్ మన షార్ట్ టర్మ్ మెమరీని బలపరుస్తుంది. మనం అలిసిపోయినప్పుడు లేదా బాగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఈ మెమరీ చాలా వీక్ గా మారిపోతుంది. అందుకే ఈ గేమ్ ఆడటం వల్ల మన మెదడు ఫ్రెష్ గా ఉంటుంది. కొన్ని పుస్తకాల్లో ఏం చెప్తారంటే ఇలాంటి మెమరీ ఎక్సర్సైజ్లు చేయడం వల్ల మెదడులో కొత్త న్యూరల్ కనెక్షన్స్ ఏర్పడతాయి. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఇది చాలా వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాం. మన మెదడు, మన బ్రెయిన్ అనేది ఒక కండరం లాంటిది. జిమ్ కి వెళ్తే మన కండరాలు స్ట్రాంగ్ అయినట్టు ఇలాంటి గేమ్స్ ఆడితే మన మెదడు కూడా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఇలాంటి గేమ్స్ వల్ల మన స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఈ గేమ్ మన మెదడుని బిజీగా ఉంచుతుంది. దీనివల్ల స్ట్రెస్ నుండి మనసు డైవర్ట్ అయ్యి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్ కి ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇది ముఖ్యంగా రివిజన్ లో బాగా ఉపయోగపడుతుంది. పరీక్షల ముందు రివిజన్ చేసేటప్పుడు ఒక చాప్టర్ నుండి 5 ముఖ్యమైన విషయాల్ని, లేకపోతే పదాలని, లేకపోతే 5 కాన్సెప్ట్లని ఎంచుకుని వాటిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఎంత గుర్తుందో, ఆ చాప్టర్ ఎంత గుర్తుందో మీకు తెలుస్తుంది. అలాగే మీరు మర్చిపోకుండా ఇది రీకాల్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 10 సెకండ్ అబ్జర్వేషన్ డ్రిల్. ఇది కూడా కొంచెం అలాగే ఉంటుంది, కానీ ఇందులో కొంచెం డిఫరెన్స్ ఉంది. సో జాగ్రత్తగా వినండి. 10 సెకండ్లు మీరు ఏదైనా చూడండి. మీరున్న గదిలో లేదా ప్రదేశంలో 10 సెకండ్ల పాటు శ్రద్ధగా చూడండి, గమనించండి. ఏ వస్తువులు ఎక్కడున్నాయి, వాటి రంగులేంటి, వాటి ఆకారాలేంటి, అన్నిటిని గమనించండి. 10 సెకండ్ల తర్వాత కళ్ళు మూసుకుని మీరు చూసిన వస్తువుల్ని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎన్ని వస్తువులు గుర్తుకొస్తే అన్నిటిని మనస్సులో లిస్ట్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన విజువల్ మెమరీ, కళ్ళతో చూసి గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి మరియు సిచ్యువేషనల్ అవేర్నెస్, పరిసరాల మీద మనకున్న అవగాహన పెరుగుతాయి. మనం రోజు ఆటో పైలట్ మోడ్ లో ఉంటాం. చుట్టూ ఉన్న వాటిని పెద్దగా పట్టించుకోం. మన పని మనం ఆటో పైలట్ మోడ్ లో చేసుకుంటూ వెళ్ళిపోతాం. దీనివల్ల మన మెమరీ స్కిల్స్ బలహీనపడతాయి. చాలా పుస్తకాల్లో ఏం చెప్తారంటే న్యూరో సైంటిస్టుల ప్రకారం ఈ రకమైన ఎక్సర్సైజెస్ వల్ల మన మెదడులో హిపో క్యాంపస్ అనే భాగం బాగా ఎగ్జైట్ అవుతుంది. హిపో క్యాంపస్ మన జ్ఞాపక శక్తికి చాలా ముఖ్యమైన పార్ట్. సాధారణంగా మనం ఏదైనా చూసినప్పుడు మనం ఫోకస్ చేసే దానిపై మాత్రమే మన దృష్టి ఉంటుంది. కానీ ఈ ఎక్సర్సైజ్ మొత్తం దృశ్యాన్ని మెదడు ప్రాసెస్ చేసేలా చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ మన మెదడు కేవలం ఒక పాయింట్ మీద కాకుండా మొత్తం సీన్ ని ఒక ఫోటో లాగా మన బ్రెయిన్ లో ఉండిపోయేలాగా చేస్తుంది. దీనివల్ల మెదడులో విజువల్ ఇన్ఫర్మేషన్ ని మనం సేవ్ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే మీరు రోజువారీ జీవితంలో దీన్ని ఉపయోగించవచ్చు. ఎలాగంటే మీరు బస్సులో లేదా మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఒక 10 సెకండ్లు బయట ఉన్న దృశ్యాన్ని చూడండి, లేకపోతే మెట్రో ట్రైన్ లో ఉన్న దృశ్యాన్ని చూడండి. తర్వాత కళ్ళు మూసుకుని ఎంతవరకు గుర్తుకొస్తే అంతవరకు గుర్తు తెచ్చుకోండి. ఇది మీకు తెలియకుండా మీ మెదడుకి మంచి ఎక్సర్సైజ్ లా పనిచేస్తుంది. అలాగే మీరు షాపింగ్ మాల్ లో ఉన్నారు. ఒక 10 సెకండ్లు ఏ వస్తువులు అక్కడ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత కళ్ళు మూసుకుని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఆ ప్రదేశం మీకు ఇంకా గుర్తుండిపోయేలాగా ఉంటుంది. అలాగే సిచ్యువేషనల్ అవేర్నెస్ ఎక్కువగా ఉంటే మనం ఎక్కువగా అక్కడ ఉన్న ప్రదేశంలో యాక్టివ్గా ఉంటాం. ఎలా అంటే మీరు రోడ్డు మీద నడుచుకుని వెళ్తున్నారు. సిచ్యువేషనల్ అవేర్నెస్ ఉన్నవాడు ఏమున్నాయని అబ్జర్వ్ చేస్తాడు. ఏదైనా కుక్క లాంటివి సడన్ గా అటాక్ చేసింది అనుకోండి, పక్కన ఉన్న కర్రను తీసుకుని నుంచుంటాడు, కుక్క పారిపోద్ది. ఎగ్జాంపుల్ అటు ఇటుగా ఉన్న పాయింట్ అర్థం చేసుకోండి. సిచ్యువేషనల్ అవేర్నెస్ కి ఇది బాగా ఉపయోగపడే ఎక్సర్సైజ్. అలాగే స్టూడెంట్స్ దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? డయాగ్రామ్స్, మ్యాప్స్ గుర్తుపెట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సైన్స్ లోని డయాగ్రామ్స్, సోషల్ లోని మ్యాప్స్, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ లో ఉన్న ఫార్ములాస్, ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక డయాగ్రామ్ ని 10 సెకండ్లు చూసి ముందు 10 సెకండ్లు అబ్జర్వ్ చేయండి. తర్వాత కళ్ళు మూసుకుని వాటన్నిటిని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ చిన్న టెక్నిక్ వల్ల మెమరీ పవర్ మాత్రమే కాదు, మీరు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించే విధానం కూడా మారిపోతుంది. ఇది మీ మెదడుని ఎప్పుడు యాక్టివ్ గా, చురుగ్గా ఉంచుతుంది. అండ్ ఇప్పుడు ఒక్కసారి మీ రూమ్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ నాకు కామెంట్స్ లో చెప్పండి మీ చుట్టూతో ఉన్న రూమ్ లో ఏమేమి ఉన్నాయనేది. మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. నెక్స్ట్ డైలీ మైక్రో మెడిటేషన్. మెడిటేషన్ అంటే గంటల తరబడి చేయాలని చాలా మంది చెప్తారు. సో మనకు అంత టైం లేకపోయినా ఈ మైక్రో మెడిటేషన్
మెడిటేషన్ ఒకసారి ట్రై చేయండి. ఇది కేవలం 60 సెకండ్లు చేస్తే చాలు, ఒక్క నిమిషం మాత్రమే. అండ్ ఇది ఎప్పుడు చేయాలంటే మీటింగ్ కి వెళ్లే ముందు, ఒక ముఖ్యమైన ఈమెయిల్ పంపే ముందు, లేదా ఎవరికైనా ఫోన్ చేసి ఇంపార్టెంట్ కాల్ ముందు 1 నిమిషం పాటు ఈ డీప్ బ్రీతింగ్ చేయండి. ఎలా చేయాలంటే హాయిగా కూర్చుని మీ కళ్ళు మూసుకుని ఇప్పుడు నిదానంగా లోపలికి గాలి తీసుకోండి, నెమ్మదిగా బయటికి వదలండి. కేవలం మీ శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టండి. వేరే ఆలోచనలు ఏం వచ్చినా కూడా పట్టించుకోకుండా ఉండండి. మళ్ళీ మీ శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టండి, ఎన్ని ఆలోచనలు వచ్చినా. ఈ ఎక్సర్సైజ్ ఎందుకు పనిచేస్తుంది? కేవలం 1 నిమిషం ఇలా శ్వాస మీద మీరు ధ్యాస పెడితే అది మన మెదడుని చాలా ప్రభావితం చేస్తుంది, చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇది మెంటల్ ఫాగ్, మెదడులో ఆలోచనలు, గందరగోళం ఇలాంటివన్నిటిని తగ్గిస్తుంది, మెదడుని క్లియర్ చేస్తుంది. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీలో పరిశోధకులు చేసిన స్టడీస్ ప్రకారం కొద్దిసేపు మెడిటేషన్ చేసినా కూడా దాని ప్రభావం చాలా ఉంటుంది. ఒత్తిడికి కారణమైన హార్మోన్ కార్టిజాల్ ఇది తగ్గిపోతుంది. మనం ఇలా డీప్ బ్రీతింగ్ చేసినప్పుడు అది కార్టిజాల్ స్థాయిని తగ్గిస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మెడిటేషన్ వల్ల మన మెదడులోని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనే భాగం చురుగ్గా మారుతుంది. ఇది మన అటెన్షన్ ని పెంచుతుంది, మన నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని బలపరుస్తుంది, మరియు ప్రణాళికలు చేయడం అంటే ప్లాన్లు వేయడం ఇలాంటన్నిటిలో ఇది ఉపయోగపడుతుంది. అటెన్షన్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఇలాంటి మైక్రో మెడిటేషన్ చేయడం వల్ల మనం ఒక పని మీద ఎక్కువసేపు దృష్టి పెట్టగలం. అలాగే మీరు డైలీ లైఫ్ లో ఎలా వాడచ్చు అంటే, మీరు ట్రాఫిక్ లో చిక్కుకుపోయినప్పుడు కోపం చిరాకు రావచ్చు. అలాంటి టైంలో కారులో కూర్చుని 1 నిమిషం పాటు డీప్ బ్రీతింగ్ చేయండి. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే మీరు చాలాసేపు ఒకే పని చేసినప్పుడు అలిసిపోతారు. అప్పుడు 1 నిమిషం పాటు బ్రేక్ తీసుకుని ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఇది మీ మెదడుని రీఫ్రెష్ చేస్తుంది. అలాగే ఉదయం ఆఫీస్ పని మొదలు పెట్టే ముందు లేదా ఏదైనా పెద్ద పనిని మొదలు పెట్టే ముందు 1 నిమిషం మెడిటేషన్ చేస్తే ఆ పని మీద మీరు ఫోకస్ ఎక్కువగా చేయగలుగుతారు. అలాగే స్టూడెంట్స్ దీన్ని ఎలా ఉపయోగించవచ్చు? చదువు మొదలు పెట్టే ముందు 1 నిమిషం పాటు మెడిటేషన్ చేస్తే మనసులో ఉన్న ఆలోచనలు అన్ని క్లియర్ అవుతాయి. దానివల్ల మీరు చదువు మీద ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతారు. అలాగే పరీక్ష రాసేటప్పుడు కంగారుగా అనిపిస్తే 10 సెకండ్లు ఆగి కళ్ళు మూసుకుని నెమ్మదిగా శ్వాస తీసుకోండి. దీనివల్ల కంగారు తగ్గి ప్రశ్నల మీద మీరు దృష్టి పెట్టగలుగుతారు. గంటల తరబడి చదివిన తర్వాత మెదడు అలసిపోతుంది. అప్పుడు కూడా ఈ చిన్న బ్రేక్ తీసుకుని 1 నిమిషం పాటు మైక్రో మెడిటేషన్ చేస్తే అలసట తగ్గి మళ్ళీ చదువు మీద మీరు శ్రద్ధ పెడతారు. ఈ మైక్రో మెడిటేషన్ ఒక చిన్న అలవాటు, కానీ దీనివల్ల మీ మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత అంటే మీ కాన్సన్ట్రేషన్ చాలా బాగా బలపడతాయి. దీన్ని కనుక మీ జీవితంలో ఒక పార్ట్ చేసుకుంటే మీరు ఒత్తిడి లేకుండా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం. సాధారణంగా మనం మనకి నచ్చిన విషయాల గురించే చదువుతాం. ఉదాహరణకి మీకు కథలంటే ఇష్టం అయితే కథల పుస్తకాలే చదువుతారు. సైన్స్ అంటే ఇష్టం అయితే సైన్స్ గురించి మాత్రమే చదువుతారు. కానీ ఈ టెక్నిక్ లో దానికి భిన్నంగా చేయాలి. ఎలా చేయాలంటే, మీరు ఫిక్షన్ కల్పిత కథలు ఇష్టపడితే ఒక సైన్స్ ఆర్టికల్, క్వాంటమ్ ఫిజిక్స్ లాంటిది ఏదైనా తీసుకుని చదవండి. మీకు సైన్స్ అంటే ఇష్టం అయితే ఒక కవితల పుస్తకం లేదా ఒక నవల తీసుకుని చదవండి. ఈ ఎక్సర్సైజ్ ఎందుకు పనిచేస్తుంది? మన మెదడు ఎప్పుడు ఒకే రకమైన విషయాల్ని ప్రాసెస్ చేస్తే అది మొద్దుబారిపోతుంది, అంటే లేజీగా మారిపోతుంది. మనకు కొత్త ఛాలెంజెస్ వచ్చినప్పుడు మన మెదడు దాన్ని ఇష్టపడదు. కొత్త విషయాలు చదవడం వల్ల మెదడులో కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి. దీన్ని మెదడుకి క్రాస్ ట్రైనింగ్ లాగా మనం పోల్చవచ్చు. జిమ్ లో ఒకే రకమైన వ్యాయామం చేయకుండా అన్ని కండరాలకి వ్యాయామం చేసినట్టు కొత్త విషయాలు చదవడం వల్ల మెదడులోని అన్ని భాగాలు చురుగ్గా మారతాయి. అలాగే పుస్తకాల్లో ఏం చెప్తున్నారంటే, కొత్త విషయాల గురించి తెలుసుకోవడం వల్ల మన ఆలోచన విధానం మారుతుంది. ఇది మన క్రియేటివిటీని పెంచుతుంది. రోజువారీ జీవితంలో, డైలీ లైఫ్ లో దీని వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. న్యూస్ పేపర్ లో మీకు ఇష్టం లేని ఒక సెక్షన్, ఉదాహరణకి ఎకానమీ లేదా రాజకీయాల గురించి చదవడం మొదలు పెట్టండి. ఆన్లైన్ లో మీకు ఇష్టం లేని ఒక టాపిక్ గురించి ఆర్టికల్ చదవండి. ఉదాహరణకి మీరు టెక్నాలజీ గురించి ఇష్టపడితే ఈసారి ఒక పోయం తీసుకుని చదవండి. మీరు రోజు సైన్స్ లేదా మ్యాథ్స్ చదువుతూ ఉంటే ఒక 10 నిమిషాలు చరిత్ర, హిస్టరీ లేకపోతే లిటరేచర్ గురించి చదవండి. దీనివల్ల మీ మైండ్ అలసట నుండి బయటపడుతుంది. అలాగే మీరు ఒక సబ్జెక్ట్ చదువుతూ అలిసిపోయినప్పుడు ఇంకో సబ్జెక్ట్ తీసుకుని మీకు కొత్తగా అనిపించే ఒక టాపిక్ చదవండి. ఈ సింపుల్ అలవాటు మన మెదడుని ఎప్పుడు యాక్టివ్గా, చురుగ్గా ఉంచుతుంది. ఇది చదువులో, పనిలో కూడా మనకు బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన ఒక బ్రెయిన్ ఎక్సర్సైజ్ 1 మినిట్ బ్రెయిన్ డంప్. ఇది 1 నిమిషంలో మన మనస్సులో ఉన్న ఆలోచనలన్నింటినీ ఒక పేపర్ మీద రాసే పద్ధతి. ఎలా చేయాలంటే, 1 నిమిషం పాటు టైమర్ సెట్ చేసుకోండి. ఆ తర్వాత మీ మెదడులోకి ఏ ఆలోచన వచ్చినా, అది మంచిదైనా, చెడ్డదైనా, ముఖ్యమైనదైనా, కానిదైనా, దాన్ని ఫిల్టర్ చేయకుండా, ఎడిట్ చేయకుండా వెంటనే పేపర్ మీద రాసేయండి. దీన్నే మెంటల్ డీక్లటరింగ్ అని అంటారు. అంటే మన ఇంట్లో అవసరం లేని వస్తువులను తీసేస్తే ఇల్లు ఎలా శుభ్రంగా ఖాళీగా ఉంటుందో, అలాగే మన మెదడులోని అనవసరమైన ఆలోచనలన్నింటినీ బయటకు పంపించేస్తే
మెదడు కూడా క్లియర్గా ఫోకస్డ్గా ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ ఎందుకు పనిచేస్తుంది? మన మెదడు ఎప్పుడు వేలాది ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మెదడులో గందరగోళం ఎక్కువగా ఉంటుంది. ఈ 1 minute బ్రెయిన్ డంప్ చేయడం వల్ల మనసులో ఉన్న భారం తగ్గి మనం చేసే పని మీద పూర్తిగా దృష్టి పెట్టగలుగుతాం. అలాగే సైకాలజిస్టులు, అలాగే న్యూరో సైన్స్ నిపుణులు ఇలాంటి టెక్నిక్స్ వల్ల మెదడుకి కలిగే ప్రయోజనాల గురించి చాలా పుస్తకాల్లో రాశారు. ముఖ్యంగా వర్కింగ్ మెమరీ రిలీఫ్ గురించి మీకు చెప్పాలి. మనందరికీ ఒక వర్కింగ్ మెమరీ అనేది ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో, ఈ మాటలు మీ వర్కింగ్ మెమరీలోకి వెళ్తాయి. అందుకే ఈ వీడియో చూడంగానే మీకు ఏమైనా చేసేవచ్చు, నాకు మోటివేషన్ వచ్చేసింది అనుకుంటారు. కానీ కొంతసేపటికి ఆ వర్కింగ్ మెమరీలోకి మీ బాధలు, స్ట్రెస్లు అన్నీ వస్తాయి. సో మళ్ళీ మన వల్ల కాదు అని అనుకుంటాం. ఈసారి మీరు స్ట్రెస్ లో ఉంటే మీకు స్ట్రెస్ కలిగిస్తున్న థాట్స్ అన్నిటినీ రాసేయండి. లెట్ ఇట్ గో అని అనుకోండి. అండ్ నెక్స్ట్ ఏ పనులు చేస్తే మీరు సక్సెస్ అవుతారో అవి ఇప్పుడు ఈ రోజు చేయాల్సిన పనులు అన్నిటిని 1 minute లో రాయండి. మళ్ళీ మోటివేట్ అవుతారు. అలాగే మనసులో ఉన్న విషయాలను బయటకు రాసేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఒక రకమైన కాగ్నిటివ్ రిలీఫ్ లాగా మీకు పనిచేస్తుంది. మనం ఆలోచనల్ని మెదడులో ఉంచుకున్నప్పుడు అవి ఇంకా పెద్దవిగా, క్లిష్టంగా అనిపిస్తాయి. అందుకే ఈ 1 minute బ్రెయిన్ డంప్ లో అవన్నీ రాసేస్తే మన మెదడులోని స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అండ్ ఇది మనం డైలీ లైఫ్ లో ఎలా చేయొచ్చు? ఉదయం లేవగానే ఈ టెక్నిక్ ని 1 నిమిషం పాటు చేస్తే ఆ రోజు పనుల గురించి మీకు ఒక స్పష్టత వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఈ టెక్నిక్ ని చేస్తే మీ మనస్సు ప్రశాంతంగా ఉండి నిద్ర బాగా పడుతుంది. అలాగే స్టూడెంట్స్ దీన్ని ఎలా ఉపయోగించవచ్చు? చదువు మొదలు పెట్టే ముందు ఇది తప్పకుండా చేయాలి. చదువు కాకుండా మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ మనం రాయాలి. 1 నిమిషం పాటు రాయండి. దీనివల్ల మీ ఫోకస్ మొత్తం చదువు మీదే పెట్టగలుగుతారు. అలాగే పరీక్షల ముందు మీకు టెన్షన్ ఉంటే ఈ టెక్నిక్ అప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది. మీకు వచ్చిన భయాలు, కంగారు అంతా ఒక పేపర్ మీద రాసి విసిరిపాడండి. దానివల్ల మీ మనసు తేలిగ్గా ఉంటుంది. ఈ 1 minute బ్రెయిన్ డంప్ అనేది చాలా సులభమైన కానీ శక్తివంతమైన టెక్నిక్. దీన్ని మీ రోజువారీ జీవితంలో, డైలీ లైఫ్ లో ఒక భాగం చేసుకుంటే మీ మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత చాలా మెరుగుపడతాయి. అలాగే ఈ వీడియోలో చెప్పుకున్న అన్ని ఎక్సర్సైజ్ ఒకసారి రివైజ్ చేసేద్దాం. ముందుగా 5 word రీకాల్ గేమ్. 5 పదాలను రాసి 20 సెకండ్ల పాటు చూసి 1 నిమిషం తర్వాత వాటిని గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ 10 seconds అబ్జర్వేషన్ డ్రిల్. ఒక గదిలోని వస్తువుల్ని 10 seconds పాటు అబ్జర్వ్ చేయండి. తర్వాత కళ్ళు మూసుకుని వాటిని గుర్తు తెచ్చుకోండి. అలాగే డైలీ మైక్రో మెడిటేషన్. ఒక మీటింగ్ ముందు లేదా ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు 60 seconds డీప్ బ్రీత్ తీసుకుని స్లోగా వదలండి. ఇది మీకు ఫోకస్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం. మీకు నచ్చని కొత్త సబ్జెక్ట్ లేదా కొత్త అంశం దాని గురించి చదవండి. ఇది మీ మైండ్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే 1 minute బ్రెయిన్ డంప్. 1 నిమిషం పాటు టైమర్ పెట్టి మీ మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ ఫిల్టర్ చేయకుండా ఒక పేపర్ మీద రాసేయండి. అండ్ ఆ పేపర్ని మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. ఈ అన్ని బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చాలా సులభంగా ఉంటాయి, కానీ అవి మన మెదడుని చురుగ్గా ఉంచడంలో, అలాగే స్ట్రెస్ ని తగ్గించడంలో, ఏకాగ్రతని అంటే కాన్సన్ట్రేషన్ ని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. వీటిని మీ రోజువారీ జీవితంలో ఒక అలవాటుగా చేసుకుంటే మీ మానసిక ఆరోగ్యం, జ్ఞాపక శక్తి మెరుగుపడతాయి. ఇది మీ చదువులో, పనిలో, ఇంకా జీవితంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ఎక్సర్సైజెస్లో ఏ ఎక్సర్సైజ్ మీరు ఇప్పుడే చేయాలనుకుంటున్నారనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.